ప్రియులారా, మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 17 వరకు నేనే చదువుతాను, మీరు వినండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగ యుగముల పర్యంతము మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దల్లో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దీవారాత్రము ఆయన ఆలయములో ఆయన సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకును వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాను. కరుణగల తండ్రి, పరిశుద్ధుల, నమ్మకమైన దేవ, స్తోత్రములు. నువ్వు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారం వారం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు అనుగ్రహించుతున్న సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని బట్టి స్తోత్రములు. ఇదిగో నాయన, మీ వాక్యం చదువుకున్నాం, వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు, బలహీనుడను. మీ శిలోసారి నన్ను మరుగుపరచండి, నన్ను బలపరచండి, మీ సాధనంగా వాడుకోనండి. మీ యొక్క మర్మములను మాకు తెలియజేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేయించున్నాను. చేరువచ్చిన అందరినీ దీవించండి. ఆదియు అంతం మీరే ఉండి నడిపించుదురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీకు అందరికీ వందనాలు. మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 17 వరకు మనం చదువుకున్నాం. ఒక్కసారి అంతకుముందు విషయాలు కొంత జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయంలో శ్రమల కాలం మొదలైంది. 7 ముద్రలు విప్పేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ముద్రలు విప్పుటకు యోగ్యుడై ఉన్నాడు. మొదటి ముద్ర విప్పగా క్రీస్తు విరోధి తెల్లని గుర్రం మీద నడిచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 2వ ముద్ర విప్పినప్పుడు అది ఎర్రని గుర్రము బయలువెళ్ళను అని చూస్తున్నాము. ఇది రక్తపాతమునకు సాదృశ్యమని చూసాము. 3వ ముద్ర విప్పగా అది నల్లని గుర్రము అని చూసాము. అది కరువుకు సాదృశ్యం. 4వ ముద్ర విప్పగా పాండువర్ణము గల గుర్రము కనపడినది. అది తెగులకు సాదృశ్యమని మనం చూసాము. 5వ ముద్ర విప్పగా శ్రమల కాలంలో హతసాక్షులైన యూదుల యొక్క బలిపీఠం క్రింద వారు పెట్టేటువంటి మొరను మనం చూసాము. 6వ ముద్ర విప్పినప్పుడు చూడగా, మరి 6వ ముద్రలోనే ఇప్పుడు ఈ సంగతులన్నీ ధ్యానం చేస్తున్నాం. సూర్యుడు నలుపాయడు, చంద్రుడు ఎరుపైనాడు. ప్రకృతిలో అనేక రకమైనటువంటి మార్పులు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, 6వ ముద్ర ఇప్పినప్పుడు 7వ అధ్యాయంలో మొదట 1 నుండి 8 వచనాల వరకు మొత్తం 7వ అధ్యాయంలో 2 రకాల జనాంగముల యొక్క రక్షణ కార్యము, శ్రమల కాలంలో రక్షించబడినటువంటి వారిని గురించి 7వ అధ్యాయంలో చెప్పబడుతున్నది. 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు మొదటి జనాంగం వారు ఇశ్రాయేలు, ముద్రించబడిన ఇశ్రాయేలీలు 1,44,000 మంది ఆయా గోత్రాల చొప్పున వారు రక్షించబడినారు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండవ జనాంగము, రక్షించబడిన రెండవ జనాంగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి,
9వ వచనానికి వద్దాం ఇప్పుడు. ఎవరును అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప జన సమూహము కనపడెను. పిల్లరా, ఎవరును లెక్కింపజాలని గొప్ప సమూహము. మొదటిదిగా ఇశ్రాయేలీయుల రక్షణ అని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఎవరినూ లెక్కింపజాలని మరొక జన సమూహము ఇక్కడ మనం చూస్తున్నాం. పరలోకంలో, ఇదంతా పరలోకంలో. సంఘం అప్పటికే ఎత్తబడింది, సంఘము పరలోకంలో ఉంది. 24 మంది పెద్దలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. వారు సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. 4 జీవులు ఉన్నాయి, దేవదూతలు ఆవరించి ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన్ను ఆరాధిస్తున్నారు. ఆ పరలోక దృశ్యములో 7వ అధ్యాయంలో ముద్రించబడిన ఇశ్రాయేలు జనాంగము చూస్తున్నాము. మొదటిదిగా 6వ ముద్ర విప్పిన తర్వాత, రెండవదిగా లెక్కింపజాలని, ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహము, అన్కౌంటబుల్ పాపులేషన్, ఎక్కువ మంది, లెక్కింపజాలని గొప్ప సమూహము. ఎవరు ఈ గొప్ప సమూహము అని మనం ఆలోచన చేద్దాం. చూడండి, మొదటిదిగా వీరి పరిస్థితి ఎలా ఉంది, వీరి స్థితిగతులు ఎలా ఉన్నాయని మనం చూస్తే, ఎవరు వీరని చూస్తే 14వ వచనం చూడండి. 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. గుర్తుంచుకోండి, మహాశ్రమ. కాబట్టి వీరు మహాశ్రమ అంటే 7 ఏళ్ల శ్రమల కాలములో ఆ శ్రమల కాలమునకు చెందినటువంటి వారు. 7 ఏళ్ల శ్రమల కాలమునకు చెందినటువంటి వారు, ఆ 7 ఏళ్ల శ్రమల కాలములో రక్షింపబడిన వారు. గొర్రెపిల్ల రక్తము వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి, వీరెవరో చూద్దాం. ఇంకా వీరి స్థితిగతులు ఏందో 10వ వచనంలో, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. సింహాసనాసీనుడై ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, ఆ మాట ఉంది కదా, 6వ వచనంలో ఉంది, 9వ వచనంలో ఉంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరం మంటలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి, దేవుని సన్నిధి ఎదుటలో గొర్రెపిల్లను కీర్తిస్తూ నిలవబడి దేవుని స్తుతిస్తున్నటువంటి వారు, నిలవబడి అనే మాట చూస్తున్నాం. కాబట్టి వీరు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. సంఘం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలలో మనం చూసినట్లయితే 24 పెద్దలు సంఘమునకు సాదృశ్యంగా వారు పరలోకంలో ఉన్నారు. వారు సింహాసనముల మీద ఆసనులై ఉన్నారు. వీరు బయట వారి ఎదుట నిలవబడి ఉన్నారు. ఇది ఒక గొప్ప జన సమూహము. వీరు పరలోకమునకు వచ్చిన విధానము ఎలాంటిదో, విధమైనటువంటిదో మనం చూద్దాం. 10వ వచనంలోనే మనం చూద్దాం. చూడండి, సింహాసనాసీనుడై మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి పాడుతూ ఉన్నారు. కాబట్టి వీరు రక్షించబడి పరలోకమునకు వచ్చినటువంటి వారు. గుర్తుంచుకోండి, భూమి మీద రక్షించబడి పరలోకానికి వచ్చినారు. అది వీరు రక్షించబడి పరలోకానికి వచ్చినారు. ఎలా రక్షించబడినారంటే 14వ వచనంలో ఉంది, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. వీరు మహాశ్రమను అనుభవించారు, శ్రమ అనుభవించారు. 7 ఏళ్ల శ్రమల కాలములో వీరు శ్రమలు అనుభవించి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు కాదు, ఇశ్రాయేలీయులు కానటువంటి అన్యులు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే వీరిని గురించి చూడండి, ఇక్కడే ఉంది 9వ వచనంలో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాటలు వారి నుండి అని చెప్పబడుతుంది. అంటే యూదులు కానటువంటి అన్యులు, యూదులు కాని అన్యులకు రక్షణ 7 ఏళ్ల శ్రమల కాలములో ఉన్నది. ఆ శ్రమల కాలంలో వారు రక్షించబడిన వారు. వీరు ఎలా రక్షించబడినారంటే
14వ వచనంలో మనం చూసాం, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని. క్రీస్తు రక్తము అక్కడ కూడా పనిచేసింది. తమ వస్త్రములను ఉదుక్కుని అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం, మేము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. వీళ్ళు గుడ్డలు మురికి అయిపోయినాయి. ఎందుకు మురికి అయినాయి? వీళ్ళు నీతి క్రియలు చేయడం ద్వారా మేము దేవుని దగ్గరికి పోతాము, పరలోకానికి పోతాము, మేము మంచి పనులు చేస్తే చాలు పరలోకానికి పోతాము అనేటువంటి ఆలోచన, అహం కలిగినటువంటి వ్యక్తులు భూమి మీద ఆ దినాల్లో ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. మేము మంచి చేస్తున్నాం, మేము మంచి వాళ్ళం కాబట్టి మేము పరలోకానికి పోతాము. అయితే పవిత్రుడైన యేసు ప్రభు యొక్క సువార్త విన్న తర్వాత వారి నీతి మురికి గుడ్డల వలె అయిపోయిందంట. ఆ మురికి వాళ్ళు కడుక్కోవాలంటే, అయ్యా వాళ్ళు కడుక్కోవాలంటే క్రీస్తు రక్తము అవసరము. క్రీస్తు రక్తములో అప్పుడు క్రీస్తు యొక్క రక్తము ప్రకటించబడింది. 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ప్రకటించబడింది, గుర్తుంచుకోండి. కాబట్టి వీళ్ళు మహాశ్రమల కాలంలో రక్షించబడిన వారు. వీరిని గురించి మరొక మాట, యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక ఒకే అధ్యాయము 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మహాశ్రమల కాలం అనేది అగ్నితో పోల్చబడి ఉంది. ఈ అగ్నిలో వాళ్ళు మండుచున్నారు, కేకలు వేస్తున్నారు. భూమి మీదనే కరువు, తెగుళ్ళు, బాధ, వేదన మనమంతా చూసాం. క్రీస్తు విరోధి వచ్చాడు, వాడు నా ముద్ర వేస్తేనే క్రయ విక్రయాలంటున్నాడు. అంతేకాదు నల్లని గుర్రము, ఎర్రని గుర్రము, రక్తపాతం, యుద్ధాలు, ఒకరినొకరు పొడుచుకొని సస్తా ఉన్నారు. దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యం, శాంతి లేదు, మరణాలు ఎక్కువ, రక్తపాతం. 1 ఉంది కదా 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనంలో, చంపుటకు భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వాడికి ఇవ్వబడెను. 1/4 వంతు భూమి జనాభాలో 1/4 వంతు చంపబడతారు. అలాంటి ఘోరమైన రక్తపాతం. 3వ ముద్ర మరి ఇప్పినప్పుడు అది నల్లని గుర్రం, కరువు, యుద్ధాలు ఒక పక్క, రక్తపాతం ఒక పక్క, మరొక పక్క కరువు, భయంకరమైన కరువు, ఆహారం కొరత. ఆ తర్వాత 4వ ముద్ర విప్పినప్పుడు తెగుళ్ళు, పాండువర్ణం గల గుర్రం వచ్చింది. అది తెగుళ్ళు, విపరీతమైన జబ్బులు, బాధ, వేదన. ప్రియులారా, ఇలాంటి భయంకరమైన శ్రమలు దీనిని అగ్నితో పోల్చబడినాయి. దీనికన్నా అగ్ని మేలు అంటారు. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు. అందుకని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుడి, కొందరిని రక్షించుడి. ఆ అగ్నిలో అంటే మహాశ్రమల కాలంలో రక్షించబడిన వారు. మనం ఇందాకనే ఇదివరకు ధ్యానం చేసినాం. గత వారం 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, మహాశ్రమల కాలం. 3వ సంవత్సరము క్రీస్తు విరోధినితో అనుసరించి మెషయా అని వారు ఏమారిపోతారు. అయితే క్రీస్తు విరోధి వాడు ఆ మెషయా అని వారిని అనుకుంటారు. మెషయా కాదు, వీడు క్రీస్తు విరోధి అని తెలిసినప్పుడు అప్పుడు వీరు రియలైజ్ అయిపోయి తామును పోడ్చినటువంటి క్రీస్తు వైపు వారు చూసి రక్షణ పొందుతారు. అదే ఇశ్రాయేలీయులు 1,44,000 మందిని గురించి చెప్పబడింది. వారు ముద్రించబడిన వారు కూడా మహాశ్రమల కాలంలోనే ముద్రించబడినటువంటి యోధులు. వారితో ఆ కాలంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ యూదులకు సహాయం చేసినటువంటి వారు. అది అంటాడు కదా మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, 24వ అధ్యాయం చూడండి ఒక మాట. 24 కాదు, 25వ అధ్యాయంలో 43వ వచనం, 42వ వచనం, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిక కొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకోనలేదు అని పలుకుతూ 45వ వచనంలో, అందుకు ఆయన
ఈ 44 అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంటేయను, దప్పి కొని ఉంటేయను, పరదేశీ ఉంటేయను, దిగంబరి అయి ఉంటేయను, రోగి అయి ఉంటేయను, చెరసాల్లో ఉంటేయను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడుగుదురు. అందుకు ఆయన, ఈ మిక్కిలి అల్పులైన వారిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక మీరు నిత్య శిక్షకు పోండి అంటాడు. ఆ తర్వాత 37వ వచనం చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి అయి ఉంట చూచి చేర్చుకుంటిమి, దిగంబరి అయి ఉంట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉంటున్నట్లు చెరసాల్లో ఉండుటను చూచి మీ యొద్దకు వచ్చితిమని అడుగుతారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అప్పుడు ఆయన, అది వారు దీవించబడిన వారు, ఆనాటి శ్రమల కాలంలో ఉన్నటువంటి శ్రమలు అనుభవించుతున్నటువంటి యూదులకు సహాయం చేసినటువంటి వారు, క్రీస్తును వారు కూడా గుర్తెరిగి శ్రమలు అనుభవించుతున్నటువంటి యూదులకు సహాయం చేసినటువంటి వారు ఈ గొప్ప సమూహంలో ఉంటారు. వాళ్ళంతా వారు కూడా వారి ద్వారా సువార్తను నమ్మి వారి జీవితాలను మార్చుకున్నటువంటి వారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మహాశ్రమల కాలములో వీరు పరలోకానికి రక్షించబడి పరలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఈ మాట మహాశ్రమల కాలానికి సంబంధించినటువంటిది. వారి పితృపారంభ్యమైన వ్యర్థ ప్రవర్తన, వెండి బంగారము క్షయ వస్తువులు, వారి నీతి క్రియలు, వాటి ద్వారానే వారు ఆలోచన చేశారు. కానీ ఒక దినాల వాళ్ళు రియలైజ్ అవుతారు, మనం చేసేది తప్పు అని. వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు వైపు ఆ శ్రమల కాలంలో వారు చూచి రక్షణ పొందుతారు. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారో చూడండి. వీళ్ళు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 7-9 మధ్యలో ఉంది. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై పరిశుద్ధతకు సాదృశ్యం, క్రీస్తు రక్తంలో కడగబడి వారు పరిశుద్ధులుగా మార్చబడిన వారు, ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. వారి చేతిలో ఖర్జూరపు మంటలు ఉన్నాయి. ఖర్జూరపు మంటలు నీతికి సాదృశ్యం, ఖర్జూరపు మంటలు విజయానికి సాదృశ్యం. 92వ కీర్తనలో చూడండి, ఆ మాట ఉంది. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వవేయుదురు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మవ్వవేయుదురు. నీతి పరలోకంలో వారు నీతికరమైనటువంటి దేవుని స్తుతిస్తూ ఖర్జూరపు మంటలు ఎత్తి పట్టుకుంటారు. నీతిమంతుడు మా ప్రభు అని. మేము నీతిమంతులం కాదు, మేము నీతిమంతులం అనుకున్నాం, కానీ మా నీతి దేవుని నీతికి సమానం కాదు అని వారు దేవుని స్తుతిస్తారు, ప్రభువైన యేసుక్రీస్తును గణపరుస్తారు. రెండవ చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఖర్జూరపు మంటల గురించి రాశారు. 12వ అధ్యాయము 12వ వచనం. 12 మరునాడు ఆ పండుగ వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని అతన్ని ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. అది విజయోత్సాహంతో కూడినటువంటి సాదృశ్యముగా చెప్పబడుచున్నది. ఖర్జూరపు మంటలు విజయానికి, రాజు గణపరిచే విధానానికి సాదృశ్యముగా చెప్పబడుచున్నది. కాబట్టి ప్రియులారా, వీరు ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని, అంతేకాదు చూడండి, వీరు విజయం పొందినటువంటి వారని చెప్పడానికి ప్రకటన గ్రంథం చూడండి 13వ అధ్యాయం. ప్రకటన 13-15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును
ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును. ప్రతిమకు నమస్కారము చేయని వారు, ఆ మాట గుర్తుంచుకోండి, వీరు హతము చేయబడినటువంటి వారు. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనను తమ నొసటి యందు ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనని వారే ఈ గొప్ప సమూహం. ఆనాడు ముద్ర వేయించుకున్నటకు క్రయ విక్రయాలు చేయటకు ఆ ముద్ర వేయించుకోవాలా, అలా జరగాల. క్రీస్తు విరోధి బలవంతం చేస్తున్నాడు, లేకుంటే వాళ్ళకు తిండి లేదు, ఆహారం లేదు. ఆ శ్రమల కాలంలో ప్రభు కొరకు నమ్మకముగా జీవించి తమ ప్రాణాలు అర్పించినటువంటి వారు వీరు. కాబట్టి వీరు జయ జీవితము కలిగినటువంటి వారై, త్యాగము చేసినటువంటి వారై, తమ ప్రాణాలను లెక్కించకుండా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించి, తమ ప్రభువును గురించి ఎరిగి ప్రాణాలు అర్పించి వీరు పరమందు ప్రవేశించినటువంటి వీరు ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గొప్ప శబ్దముతో 10వ వచనంలో ఉంది, 7:10 సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకైన స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తున్నారు. గొప్ప శబ్దంతో ఆయన కేకలు వేస్తూ చెప్తున్నారు. ప్రియులారా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మహారక్షణ కల్పించేటువంటి గొప్ప రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. శ్రమల కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆయన ఆ కడబూర శబ్దము ఊదగానే, ఆ దూత శబ్దము ఆ బూర ఊదగానే సంఘం ఎత్తబడుతుంది. శ్రమల కాలం భూమి మీద మొదలవుతుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఈరోజు జరగవచ్చు, రేపు జరగవచ్చు, ఓ సంవత్సరానికి జరగవచ్చు, 5 సంవత్సరాలు జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. ఒకవేళ మన హయాంలోనే మనం చూడవచ్చేమో, మనకు తెలియదు. ఆ దినము ప్రభు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. అలాంటి దినం రాబోతుంది. ప్రభువును నమ్మి సంఘములో చేర్చబడిన వారు సులభముగా మార్పు చెందిన దేహములతో కూడా ప్రభుతో కూడా కొనిపోబడతారు. విడిచిపెట్టబడిన వారు శ్రమలు అనుభవిస్తారు. రక్తపాతము, కరువు, తెగుళ్ళు, ఆహారం ఉండదు, నీరు ఉండదు, దప్పిక, వేదన, కన్నీరు అవన్నీ ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి దినాలు ప్రపంచానికి రాబోతున్నాయి. ఈ సంవత్సరం ఎల్ నిన్నో ఏదో చెప్పేశారు. ఈ ఆగస్టు నెల వచ్చింది, వర్షాలు లేవు, ఎండ తీవ్రత ఉంది, దాహము, నీళ్లు కొరత వస్తుంది, ఆహారం కొరత రావచ్చేమో, చెప్పలేము. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రకృతిలో ఎలాంటి అయినా సంభవించవచ్చు. ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలే. ప్రియులారా, దీనికే మనం తట్టుకోలేకపోతే ఆ మహాశ్రమల కాలంలో మనం ఏం తట్టుకోగలుగుతాం? నేడు అను సమయం ఉండగానే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. లోకరక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించడం ద్వారా పరమందు మనం చేర్చబడతాం. ఇదిగో శ్రమల కాలంలో రక్షించబడిన వారు వీరికి సువార్త ఎవరు అందించారు? ఈ సత్యాన్ని ఎవరు వారికి అందించారు అంటే ఇక్కడ చూద్దాం ఆ మాట కూడా. ఈ సువార్త ఎవరు అందించారు? ఈ గొప్ప సమూహం. వీళ్ళంతా యూదులు కాదు, అన్యులు. వీరందరూ ఆ శ్రమల కాలంలో సంఘాలే లేవు, బైబుల్ లేదు, సువార్త ప్రకటించే వాళ్ళు లేరు. అయితే ఎలా అండి వీళ్ళకు సువార్త అంటే చూడండి, 7వ అధ్యాయం మొదటి పాయింట్, 7వ అధ్యాయము 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందును ముద్రించు పర్యంతము భూమికైనను సముద్రకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు పర్యంతము అంటే 7 ఏళ్ల శ్రమల కాలములో కొంతమంది దేవుని దాసులు సువార్త ప్రకటిస్తారు. శ్రమల కాలంలో అది సామాన్యమైన విషయం కాదు. బోధకులు ఉన్నారు, దేవుని దాసులు అంటాడు, వారిని ముద్రించాలంటాడు. సత్యం ఎరిగినటువంటి వారు, ఆ శ్రమల్లో కూడా సత్యం ఎరిగినటువంటి వారు, సంఘం కాదు, అన్యులే. అప్పుడు సత్యం ఎరిగినటువంటి కొందరు యూదుల ద్వారా సత్యం, అంతేకాదు. నెంబర్ 1 అది. నెంబర్ 2 చూడండి,
12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములు శేషించిన వారు యుద్ధము చేయుటకై బయలువెడలి వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలచెను. ప్రియులారా, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారు కొంతమంది ఉన్నారు. ఆ టైంలో కొంతమంది బోధకులు ఉన్నారు. అది ఒక అద్భుతమైన కార్యం. ఆ శ్రమల కాలంలో కొంతమంది ఇంకా ఆ సత్యాన్ని ఎరుగుతారు. ఆ టైంలో యూదుల ద్వారానే ఎరుగుతారు. అది కూడా చూద్దాం. 3వ విషయం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. 6 నుండి 11 వరకు నేను చదువుతాను, వినండి. అప్పుడు మరి ఒక దూత చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దూతలు ఆకాశ మధ్యమున ఎగురుతూ ఉన్నారు. ఏమి పట్టుకొని? నిత్య సువార్త తీసుకొని ప్రతి ప్రజకు ప్రకటించున్నట్లు. అయ్యా, ఇప్పుడంతా మనకప్పగించినాడు బోధ, పరిచర్య. అదంతా 7 ఏళ్ల శ్రమల కాలంలో దూతలు పరిచర్య చేస్తారు. దూతలు సువార్త ప్రకటిస్తారు. ఆకాశ మధ్యమున ఎగురుచుండెను నిత్య సువార్త తీసుకొని. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారము చేయుడని గొప్ప స్వరంతో చెప్పాను. నమస్కారము చేయండి, దేవునికి నమస్కారం చేయండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దూతలు పరిచర్య చేస్తారు, సువార్త పరిచర్య. 9వ వచనం చూడండి. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగూ చెప్పాను. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తమ నొసటి ఎందేమి చేతి మీద ఏమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కనపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్నిగంధములతో చేత వాడు బాధింపబడును. క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకున్న వారు బాధించబడతారు, దేవుని ఉగ్రతకు లోబడతారు. అయ్యా, వేయించుకోవద్దు అని దూతలు పరిచర్య చేస్తున్నారు. అంతేకాదు చూడండి, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. చూడండి, శ్రమల కాలంలో సువార్త ఎలా చెప్పబడుతుందో. ఆ క్రూరముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునే ఎడల వాడును దీవారాత్రము నెమ్మది లేని వారయ్యుందురు. ఇది ఆ దినాల్లో జరిగేటువంటి సువార్త. ఈ సువార్తను నమ్మి యూదులకు సహాయం చేసి, శ్రమల్లో ఉన్నటువంటి యూదులకు సహాయం చేసి హతసాక్షులై ప్రభు దగ్గరికి నడిపించబడినటువంటి వారే ఈ గొప్ప సమూహం. అంతేకాదు 11వ అధ్యాయంలో చూడండి, వీరికి సువార్త అందించినటువంటి వారు ఉన్నారు మరొకరు. 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1160 దినములు ప్రవచించుదురు. అంటే 3.5 సంవత్సరం, 1260 దినాలు. యూదుల క్యాలెండర్ ప్రకారం 360 దినాలు సంవత్సరం. ఇదివరకే నేను చెప్పాను. దాని ప్రకారం చూస్తే కరెక్ట్గా 3.5 సంవత్సరము 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. వారు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తారు. వారే మోషే, ఏలియా. వీరి బోధ, దూతల బోధ, దేవుని దాసుల బోధ, అలాగనే ఈ 2 సాక్షుల బోధను బట్టి అనేక మంది ప్రభువుని నమ్ముతారు. శ్రమల కాలంలో వారు నమ్ముతారు. పీలారా, నమ్మి వారు పరలోకానికి వచ్చి గొర్రెపిల్ల ఎదుట నిలువబడి ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని నమస్కారము చేసి మా రక్షణకై స్తోత్రము అని స్తోత్ర గీతము పాడుతారు, ప్రభువును ఆరాధిస్తారు. వీరే అన్యులు. యూదులు కానటువంటి అన్యులకు ఈ రక్షణ భాగ్యం ఆ దినాల్లో
అనుగ్రహించబడింది. వీరికి ఉన్న ఆధిక్యతలు చూడండి, ఎలాంటి ఆధిక్యతలు దేవుడిచ్చారు. 1 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. దేవుడు వీరిని ఎలాగా హెచ్చిస్తున్నాడో చూడండి. 7:15 అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి దీవారాత్రము ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. దేవుని ఆలయములో సేవించుతున్నటువంటి గొప్ప జన సమూహం వీరు. పరమందున సింహాసనాసురుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. నంబర్ 1, ఆయన తన మహిమతో వారిని నింపుతాడు, తన గుడారమును వారి మీద కప్పుతాడు, తనలో చేర్చుకుంటాడు, తన దగ్గర ఉంచుకుంటాడు. ఆ తర్వాత 16వ వచనం చూడండి. వారికి ఇక మీదట ఆకలి అయినను, నంబర్ 1 ఏముండదు, ఆకలి ఉండదు. ఇక మార్పు చెందారు వారంతా, మార్పు చెందిన దేహం. ఆకలి అయినను దాహమైనను ఉండదు. నంబర్ 3 దాహం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఆ తర్వాత 4వది సూర్యుని ఎండ అయినను, ఎండ ఉండదు, ఏ వడగాలి అయినను వారికి తగలదు. 5వది వడగాలి ఉండదు, ఆకలి, దాహము, ఎండ, వడగాలి ఇవి ఉండవు. అంతేకాదు చూడండి 17వ వచనంలో మరొక మాట చెప్పబడుతుంది. ఏలైనా సింహాసనం మధ్యనందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును. ఆయన కాపరి, ఆయన నడిపించువాడు. జీవజలములు ఇస్తాడు. మామూలు జలములు అయిపోయినాయి, ఆకలి లేదు, దప్పిక లేదు. జీవజలములు ఇచ్చేటువంటి వాడు. కీర్తన గ్రంథంలో ఆ మాట గురించి చెప్పబడింది. 39వ కీర్తన చూడండి. 39వ కీర్తన 39వ కీర్తన 8వ వచనం. 38వ కీర్తన 8వ వచనం. 38 క్షమించండి, 36:8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట గలదు. జీవపు ఊట ఆయన ఇస్తాడు, జీవజలములు త్రాగిస్తాడు. ఆనంద ప్రవాహమును వారికి త్రాగిస్తాడు. ఆనంద ప్రవాహం, ఆనందము ప్రవాహముగా వారికి అనుగ్రహించబడుతుంది. దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు. శ్రమలు, భయంకరమైన వేదనల నుంచి వాళ్ళు వచ్చారు. అలాంటి వారికి ఆనంద ప్రవాహము అనుగ్రహిస్తాడు. ఆనందాన్ని ప్రవాహంగా అనుగ్రహిస్తాడు. సంతోషం, జీవజలముల ఊట యుద్ధకు వారిని నడిపిస్తాడు. జీవజలముల ఊట, మామూలు నీరు కాదు ఇది. అంతేకాదు ఇంకొక విషయం చూడండి, 17వ వచనంలోని చివరి మాట. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. ప్రియులారా, మనకు అలాంటి శ్రమలు లేవు, సంఘానికి అలాంటి శ్రమలు లేవు. ఎంత భాగ్యం. మహాశ్రమల కాలంలో రక్షించబడిన వారు, వారి కన్నీరు భయంకరమైనటువంటిది. భూమి మీద వారు అనుభవించిన శ్రమలు వర్ణతాతీతం. అలాంటి ఘోరమైన బాధకరమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి వారు. ఆల్మోస్ట్ ఐగుప్తులో, నిర్గమకాండం ఐగుప్తులో జరిగినటువంటి 10 రకాల అద్భుతాల్లో ఐగుప్తు ప్రజలు అనుభవించిన బాధ ఎటువంటిదో అంతకన్నా ఘోరంగా ఉండదు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో. అలాంటి శ్రమలు అనుభవించి వచ్చారు వీరు. కన్నీళ్లతో వచ్చారు, దుఃఖముతో వచ్చారు, వేదనతో వచ్చారు. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షించబడినటువంటి అన్య జనాంగం వీరే. చూడండి, ఇప్పుడు సంఘములో రక్షించబడినటువంటి వారికి 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షించబడిన వారికి ఉన్నటువంటి వ్యత్యాసాలు లేదా సాదృశ్యాలు మనం చూద్దాం. నంబర్ 1, 24 పెద్దలు సింహాసనాలు ఉన్నాయి. అవునా? 4వ అధ్యాయంలో మనం చూసాం. 24 పెద్దలు సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. 24 పెద్దలు సంఘానికి సాదృశ్యం. మనకందరికీ సింహాసనాలు ఉన్నాయి, మనకందరికీ కిరీటాలు ఉన్నాయి, మనకందరికీ సింహాసనాలు ఉన్నాయి. మనమందరం సింహాసనాల మీద కూర్చుంటాం. వాళ్ళలాగా కాదు, మనం సింహాసనాల మీద కూర్చుంటాం. అయితే వీళ్ళు ఏమైంది ఇక్కడ చూడండి, 9వ వచనం, 7వ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చిట్ట చివరి లైన్.
ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఉండిరి. అయ్యా, వీరికి సింహాసనాలు లేవు. అర్థమైందా? మనకు సింహాసనాలు వేసి కూర్చోబెట్టాడు దేవుడు సంఘానికి. శ్రమల కాలంలో రక్షించబడినటువంటి అనులైనటువంటి వీళ్లకు సింహాసనాలు లేవు. సింహాసనాలు వేయబడలే, నిలబడి ఉన్నారు వాళ్ళు. రెండవది 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 4:4లోనే చూడండి, ఈ వ్యత్యాసాలు చూద్దాం. 4:4 సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. అవే మన సింహాసనాలు, అవన్నీ సంఘానికి సంబంధించినవి. ఈ సింహాసనం మీద 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండి ఉండిరి. సువర్ణ కిరీటములు ఉన్నాయి, మనకు కిరీటాలు ఉన్నాయి, వాళ్ళ కిరీటాలు లేవు. గుర్తుంచుకోండి, కిరీటాలు ఉన్నట్లు 7వ అధ్యాయంలో ఎక్కడా లేవు, సింహాసనాలు ఉన్నట్లు ఎక్కడా లేవు. మూడవది 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు సంఘానికి సాదృశ్యం. వారి చేతిలో సువర్ణ పాత్రలు ఉన్నాయి. అవి గొర్రెపిల్ల 24 పెద్దలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. సువర్ణ పాత్రలు మన చేతుల్లో ఉన్నాయి. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చిన వారి చేతులలో ఏమీ లేవు, ఖర్జూరపు మంటలు ఉన్నాయి, సువర్ణ పాత్రలు లేవు. ఆ తర్వాత చూడండి 4వ విషయం, 4వ అధ్యాయం ప్రకటన 4:4లోనే 4:4లోనే తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. సింహాసనాలు ఉన్నాయి, కిరీటం ఉంది, చేతిలో సువర్ణ పాత్రలు ఉన్నాయి, సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. గుర్తుంచుకోండి, కిరీటము ధరించి తెల్లని వస్త్రములు ధరించి సువర్ణ పాత్రలు చేతబట్టుకొని తండ్రి అయిన దేవుని చుట్టూరు 24 పెద్దలుగా సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడున్నారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చివరి భాగంలో ఖర్జూరపు మంటలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఉండిరి. వారు నిలవబడి ఉన్నారు, మనం కూర్చొని ఉన్నాం. సంఘానికి ఎంత గొప్ప ఆధిక్యత, విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది. ఈ కృపకాలంలో క్రీస్తుని నమ్మినటువంటి వారు ఎంత ధన్యులు. ఎన్ని ఆధిక్యతలు మనకు. మిగతా వారికన్నా కూడా సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి దేవుడిచ్చాడు. ఒక ప్రత్యేకతను చూపిస్తున్నాడు. అసలు వధువు కన్యాని కన్యకైన సంఘము అని చెప్పబడుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11:2లో ఆ మాట ఉంది. ఆయనకు సిద్ధపరచబడినటువంటి వధువు కన్యగా మనం ఉన్నాం. ప్రధానము చేయబడినటువంటి వధువు కన్యగా మనం ఉన్నాం. ఆయనకు ఏ ఆధిక్యతలు ఉన్నాయో ఆయనకు సింహాసనం, మనకు కూడా సింహాసనాలు ఇస్తున్నాడు. ఆయన కిరీటాలు, మనకు కిరీటాలు ఇస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. అంతేకాదు చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి. మనల్ని రాజ్యము అని పిలువబడినాం. సంఘము రాజ్యమే, దేవుని రాజ్యం మనం. అయితే వాళ్ళకు 7వ అధ్యాయంలో వారిని రాజ్యము అని పిలువబడలే, నిలవబడి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. 6వ విషయాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5:10లో మనం చూస్తాం. ఇందాక మనం చదువుకున్నాం, వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడు. ఏలే అవకాశం ఇచ్చాడు మనకు. అంటే అడ్మినిస్ట్రేషన్ మనకి ఇస్తున్నాడు, పరిపాలన మనకు అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళకి అది లేదు, పరిపాలన లేదు, మనకు పరిపాలన ఇచ్చాడు. వారు ఏలుదురు అని ఎక్కడ రాయలేదు, వారు రాజ్యం అని వారు చెప్పబడలేదు. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం, వారు కొత్త పాట పాడిరి. సంఘము పాట పాడుతుంది పరలోకంలో. వీళ్ళు పాట పాడినట్లు లేదు, కాకపోతే దేవుని స్తుతిస్తున్నట్లుంది. పాట పాడినట్లు కూడా లేదు.
అంతేకాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వ్యత్యాసాలు చెప్తున్నాను నేను. సంఘానికి శ్రమల కాలంలో రక్షించబడిన అన్యులకి ఉన్నటువంటి వ్యత్యాసాలు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. మనము పెళ్లి కుమార్తెకు సంబంధించిన వారము. పెళ్లి కుమార్తె మనం, క్రీస్తు పెళ్లి కుమార్తె సంఘమే. అలాంటి పెళ్లి కుమార్తెకు సంబంధించినటువంటి వారు అని ఈ మహాశ్రమల కాలంలో రక్షించబడిన అన్యులను గురించి చెప్పబడలేదు. కాబట్టి ప్రియులారా, మనం ఎంత ధన్యులం ఆలోచన చేసినావా? మనం ధన్యులం. ఎంత గొప్ప భాగ్యం. సంఘముగా మనం ఉండడం ఎంత భాగ్యం. క్రీస్తును ఈ కృపకాలంలో నమ్మిన మనకి ఇన్ని ఆధిక్యతలు, ఎవరికి లేని ఆధిక్యతలు మనకిస్తున్నాడు ప్రపంచంలో. మహాశ్రమల కాలంలో రక్షించబడిన వారికి ఆ ఆధిక్యతలు లేవు, మనకిస్తున్నాడు. ఇంకా నమ్మని వారు నమ్మండి, నమ్మిన వారు స్థిరంగా ఉండండి. ప్రభు వస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. మనం ఆయన కన్యకగా ఉంటాము. సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, సువర్ణ పాత్రలు ఉన్నాయి. మనం రాజ్యం వెళ్తాము, మనకు రాజ్యం ఉంది, మనం యాజకత్వం ఉంది, పాటలు పాడతాము, ప్రభువును స్తుతిస్తాము. అబ్బో, ఎంతో గొప్ప కార్యక్రమం, మహా గొప్ప సందడి కార్యక్రమం ప్రభు సన్నిధిలో మనకున్నది. ఈ లోకాన్ని ఆయనతో కూడా మనం వెళ్తామని చెప్పబడుతున్నది. చూడండి, ఇంకా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఈ 11, 12 వచనాల్లో దూతల యొక్క ఆరాధన. ఈ సమూహం అంతా వచ్చినప్పుడు, మహాశ్రమల కాలంలో శ్రమలు అనుభవించిన ఈ అందరూ వచ్చినప్పుడు దూతలు దేవుని ఆరాధిస్తున్నారు. చూడండి 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. దూతలు నిలవబడి ఉన్నారు. వారు సింహాసనం ఎదుట సాగిలపడి, ఎదుట సాష్టాంగపడి, సాగిలపడి అని లేదు ఇక్కడ, సాష్టాంగపడి. సాష్టాంగ, సా అంటే మంచిగా, ఆ అష్ట అంటే 8, అంగ అంటే అవయవాలు. మన శరీరంలో ఉండే 8 అవయవాలు నేలకు తాకుతూ ఆయన్ను ఆరాధించడమే సాష్టాంగపడడం. అలా సాష్టాంగపడి ఆరాధన చేస్తున్నారు. ఏమని ఆరాధన చేస్తున్నారు? ఆమేన్, యుగ యుగముల పర్యంతము మా దేవునికి 1 స్తోత్రము, దేవునికి స్తోత్రము. 2 దేవునికి మహిమ. 3 జ్ఞానము. 4 కృతజ్ఞతాస్తుతి. 5 ఘనత. 6 శక్తి. 7 బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. 7 రకాల మాటలు దేవదూతలందరూ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వానికి, గొర్రెపిల్లకి వారు సాష్టాంగపడి, సింహాసనం చుట్టూ పెద్దలు ఆ 4 జీవులు నిలబడి ఉన్నది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి దేవునికి గొర్రెపిల్లకును, 10వ వచనంలో ఉంది మాట, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని వారు పాటలు పాడుతున్నారు. దేవదూతలు సాష్టాంగపడి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆరాధనే సంఘము కూడా 5వ అధ్యాయం 12వ వచనంలో చేసింది. అవునా? 5వ అధ్యాయం 12వ వచనం మనం ధ్యానం చేశాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుతూ 7 రకాల మాటలు అక్కడ కూడా చెప్పబడి ఉన్నాయి. దేవుని స్తుతించే విధానం, పరమందు దేవుని స్తుతించే విధానం, 7 ప్రాముఖ్యమైన మాటలు. 1 స్తోత్రము, 1 స్తోత్రము అంటాడు. 1 స్తోత్రము. 2 మహిమ. 3 ఘనత, జ్ఞానము, దేవుని కృతజ్ఞతాస్తుతి, దేవునికి ఘనత, దేవుని శక్తి, దేవుని బలం. మనం కూడా ఆరాధన చేసేటప్పుడు ఈ మాటలు మనం వాడితే దేవునికి మహింకరంగా ఉంటుంది. ప్రియులారా, శ్రమల కాలంలో రక్షించబడిన అన్యులు, గత వారం శ్రమల కాలంలో రక్షించబడిన యూదులను చూస్తున్నాను, అన్యులను చూస్తున్నాను. వీరందరూ దేవుని ఆరాధిస్తున్న విధానం,
సంఘము సింహాసనముల మీద ఆసీనులై ఉండి కిరీటములు ధరించినటువంటి వారు ప్రభువును ఆరాధించుతున్న విధానం. ఆరాధనకు, ఘనతకు, మహిమకు దేవుడొక్కడే పాత్రుడు. వధింపబడిన గొర్రెపిల్ల అక్కడ నిల్చొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ను మనము ఆరాధిస్తూ ఉన్నాం. విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది. నమ్మని వారు నమ్మండి, నమ్మిన వారు మనం నమ్మింది సరి అయినదని, స్థిరమైనటువంటిదని, పరము మనకుందని విశ్వాసంతో సాగుదాం. ఇప్పుడు కాదులే 7 ఏళ్ల శ్రమల కాలంలో నమ్ముకుందామని అనుకోవద్దు. అవి భయంకరమైన శ్రమ దినాలని ఇందాక నేను ధ్యానం చేశాం. మనం శ్రమకాలం కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉండొద్దు. నేడే యేసు ప్రభువు నమ్మిన మనము స్థిరత్వంతో ప్రభువును ఆరాధిస్తూ విశ్వాస యాత్రలో మనం సాగుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.